భారతదేశం టెర్రరిజానికి పూర్తిగా వ్యతిరేకమని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సైనికులకు, దేశ నాయకత్వానికి దైవబలం పూర్తిగా తోడవ్వాలని, షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన శ్రేణులు పూజలు చేయాలన్న పిలుపుతో దేశం కోసం వీరోచితంగా పోరాడుతున్న త్రివిధ దళాల సైన్యాధిపతులకు మద్దతుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్న భారత జవాన్లకు సంఘీభావంగా శనివారం ఉదయం రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో 11వ డివిజన్ లో ఉన్న గంగా పార్వతి సమేత జరపహాస స్వామి మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ పోరాటంలో భారత జవాన్లు విజయం సాధించాలని అమ్మవారిని ప్రార్థించామని అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాల సైన్యాధిపతులు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సాహసోపేత చర్యగా నిలిచిందని అన్నారు. పహల్గామ్ లో పర్యాటకుల మీద దాడి చేసి 28 మంది మరణానికి కారణమైన ఉగ్రవాదులకు సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని శిబిరాలపైన భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో ఖచ్చితమైన దాడులు చేసిందని అన్నారు. భారత్ మాతాకి జై, వందే మాతరం, మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు. దేశం కోసం వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, బోండా రామనాయుడు, కూనిశెట్టి మురళీకృష్ణ, కోలా శివ, ఈశ్వర్, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమాదుర్గ, ఎడ్లపల్లి మమత మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో. మరి ఈ రోజున దేశానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సైన్యం ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలని మట్టిపెట్టే దిశగా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని తుడిచివేయాలన్నటువంటి దాంతో ఉగ్రవాదు సంస్థలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అరాజకీయాలు, దాడులు, అమాయక ప్రజల్ని బలుకునేటువంటి కార్యక్రమాన్ని మట్టిపెట్టే దిశగా ఈ రోజున భారతదేశం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మరి ఈ రోజున భారత సైన్యం ఏదైతే బార్డర్లు ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలని బలిగా పెట్టి సైన్యం ఈ యొక్క భారతదేశ ప్రజల కోసం అనుక్షణం కూడా పోరాటం చేస్తామని, వారు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, పౌరులు ఎవరో కూడా ఇందులో ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, శాంతియుతమైనటువంటి మార్గంలో చర్చల ద్వారా ఈ యొక్క యుద్ధానికి పులి స్టాప్ పడాలని చెప్పేసి ఆ యొక్క పాకిస్తాను ప్రధానికి కానీ, పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సైనికులకి ఆ యొక్క పరమేశ్వరుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఈరోజున అనేకమైనటువంటి దేవాలయాల్లో రేపు మంగళవారం ఉదయమే అనేకమైనటువంటి దేవాలయాలకి మా శాసనసభ్యులు, మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఒక బస్సు మీద అక్కడ తీసుకెళ్ళి ఏదైతే సోమమలై తంజా దగ్గర సోమమలైకి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం గుడికి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా పళనికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు వారి యొక్క సారథ్యంలో బస్సులో పళనికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుచెందూరు ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారి సారథ్యంలో ఒక బస్సుని అక్కడ ప్రజలు తీసుకెళ్ళి అక్కడ పూజలై జరిపించి ఈ దేశానికి కానీ, దేశంలో ఉన్నటువంటి పౌరులకు కానీ ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, అటువైపు పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రాణ నష్టం జరగకూడదు, ఏదైతే ఉగ్రవాద సంస్థలు మాత్రమే మట్టి పెట్టాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రాణ నష్టం జరగకూడదని చేస్తున్నటువంటి దాంట్లో ప్రక్రియ కానీ ఈ రోజున ఏలూరులో శ్రీ రాజరాజేశ్వరి మహిషాసురమర్దిని దేవాలయంలో ఈ రోజున ఈ పూజా కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, ఎర్ర మహిళలు అందరూ కలిసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.